హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేము చాలా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే చేసాం. వాటన్నిటిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మిస్టర్ బకెట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారన్నమాట. సో తక్కువ టైంలో ఎవరైతే తింటారో వాళ్ళు సేఫ్, అండ్ లాస్ట్ ఎవరైతే ఇద్దరు వస్తారో ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. రీసెంట్గా మీరు చూసిందే రివెంజ్ ఛాలెంజెస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్తున్నాయి. చాలా క్రేజీ రివెంజ్ ఛాలెంజెస్ అయితే గాయస్ షూట్ చేస్తున్నాము. సో వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన విజ్గా అయితే డిసైడ్ చేస్తారు. జింగడు నువ్వే తీను అన్న. సో ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ వచ్చేసి విజ్గాడు, థర్డ్ వచ్చేసి మన జింగడు, ఫోర్త్ వచ్చేసి అన్న. చూద్దాం నలుగురిలో ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు లాస్ట్ వస్తారు అని చెప్పేసి. ఫస్ట్ నేనే వచ్చినా కాబట్టి ఒక మంచి టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ స్టార్ట్. ఈ బకెట్ వచ్చేసి గైస్ ఒక్క బకెట్ 4% బకెట్ అనమాట. దీన్ని చూసి మీరు అందరూ భయపడకుర్రి ఒక్కడి గింత బిర్యానీ తింటారా అని చెప్పేసి. యాక్చువల్లీ అన్నల దగ్గర సింగిల్ పర్సన్ బిర్యానీ బకెట్ లేవట, అందుకోసమే 4% దాంట్లో సింగిల్ పర్సన్ వేసి ఇచ్చేయండు. అబ్బా కమ్మ వాసన, అరే బాగా వచ్చినట్టున్నారా ఇంత తింటావా? వాళ్ళు మొత్తం అరేంజ్ చేసి ఇచ్చిర్రు బిర్యానీ. మీరు చూడవచ్చు గాయస్, నేను సింగిల్ పర్సన్ బిర్యానీ అయితే అడిగినా. మీరు చూసినట్లయితే వచ్చేసి ఘోరంగా ఎక్కువ వచ్చింది మిస్టర్ బకెట్ బిర్యానీ దాంట్లో. అంటే 1% బిర్యానీ తీసుకున్నట్లయితే ఇద్దరు ఆరామ్స్ తినవచ్చు, అంత అయితే వచ్చింది. టేస్ట్ ఎట్లుంది? ఇప్పుడే మంచిగా వాసన వచ్చింది. వస్తుందా? బకెట్ లింక్ ఇంత ఉంది, జింగ మొత్తం దులిపోయినా. అది ఇదే వచ్చేటట్లేదు, ఫిట్ అయ్యేటట్టున్నా. ఎట్లా గింత ఉంది? ఏ దాన్ని మంచిగా ఊరు చేయగలుగుతున్నా ఊసుకుంటే. ఎట్లా అనిపిస్తుంది? ఇంకింత వేసుకోవాలనిపిస్తుందా? టైం వేస్ట్ చేయాలి మా పనే అదే. పెట్టుకో బకెట్. అటు పెట్టి విజయవంతంగా లెగ్ పీస్ అయితే వేసేసాడు. మండిలోకి తింటే కదా తినవా? కొంచెం వచ్చిందా మండి ఛాలెంజ్ లెగ్ పీస్ ఉరుకుతాయిగా బొక్క. అయితే వచ్చింది తెలిసి, ఇంతకన్నా బయట నాకు తెలిసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అన్న ఉంటాడు. ఎక్కువ తినడు ప్రాబ్లం కాదు, ఫాస్ట్గా తినడు ప్రాబ్లం. ఎక్కువ మాదే నచ్చింది. నువ్వు ఫిట్ అయితే నువ్వు ఉన్నట్టే నీకు ఆల్రెడీ. మనకు ఇంకా ఏ బకెట్లలో చూసినా కానీ బాదం కిస్మిస్ కనవాలే. మండి ఛాలెంజ్ చేసినాం కదా, మండి ఛాలెంజ్ ఒక్క దాంట్లో బాదం కిస్మిస్ కనబడ్డాయి. బకెట్లలో నాకు తెలిసి మిస్టర్ బకెట్ ఒక్క దాంట్లో కనబడ్డాయి బాదం కిస్మిస్. 5 నిమిషాలు అయింది, సగం కూడా కాలే. ఇంకా లీలోకి వచ్చింది కథ. నరేందర్ నేను హెల్ప్ చేయమంట. నరేంద్ర సైడ్ తలుగు తినాలి. కిట్ అయితే మనం మెల్ల కుక్కని తినొచ్చుగా, ఓడిపోయినట్టేనే. ఇక లాస్ట్ ఒకరికి ఉంటుంది నా ముగ్గురికి ఉంటుంది. ఇక ఇంకొకరి కోసం మనం అది చేయాలి. ఇంకోటి ఫిట్ కాకపోతారంట. ఆడ కిట్ అవుతాడు నెక్స్ట్. కాడు కిట్ కావుడు కాదు, టైం మనకు అప్పుడు పడుతుంది. ఇంకా ఫస్ట్ సెకండ్ తిన్నలతో మనకు పడుతుంది ఇద్దరికి. కిట్వా అన్న నీతో అవుతుంది అన్న. కమాన్. పొద్దుగా నుంచి తినకుండా ఉన్నామంటే మా తినగలుగుతావు. పాట పాడమంటా అన్న. పొద్దుగా నుంచి జింగా పొద్దుగా నుంచి తిన్నోడే తినలేకపోతాడు. మనం తిన్నాం, ఇంకా మన పరిస్థితి ఏమి? స్మెల్ అయితే గొప్ప మనది కదా జింగా. నిండా నింపింది అన్న. ఒక సింగిల్ బిర్యానీ డబల్ బిర్యానీ ఇచ్చినట్టున్నాడు. నువ్వు తినాలంటే గంట అవుతుంది. ఇక నువ్వు తినాలి వాడిలో అర్ధ గంట 45 నిమిషాలు అవుతుంది తినాలి. 9 నిమిషాలు అవుతుంది. నిమ్మకాయ విండేస్తుండు. క్లోజ్ షాట్ కెమెరామెన్, క్లోజ్ షాట్.
దగ్గర రా ఇంకా నిమ్మకాయ ఉండే ఇక్కడ డ్రాప్స్ రావాలి పిట్టురా పిట్టా హాఫ్ అన్న హాఫ్ 9-4 నిమిషాలు మార్నింగ్ నుంచి ఏం తినలే కదా ఒక్కసారి బిర్యానీ తినమలక లోపల అంతా గప్పు అన్నట్టు అయింది గ్లోబ్ తిరుగుతుంది లోపల కడుపులా అదే ఇటు ఉంటుంది కదా ఒకటి పేవు గిట్టిగో నిండిందా అది వేరేటట్టున్నది లోపల నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఏదైనా సరే కానీ ఈ ఛాలెంజ్ మాత్రం తింటా తింటా మంచిగా ఉంది బిర్యానీ కడుపులో అంతటా అవుతుంది ఇట్లా నేను వచ్చేసి గైస్ క్విట్ అయితే అయినా నేను రివెంజ్ ఛాలెంజ్లో కంపల్సరీ ఉంటా ఒకవేళ వీళ్ళు ముగ్గురు కనుక తిన్నట్లయితే ఇప్పుడు వచ్చేసి విజ్జిగాడు అయితే తింటుండు బకెట్ని ఓపెన్ చేయగానే మీరు లోపల చూడొచ్చు లేఅవుట్ ఎట్లా చేసారు భలే ఉందిగా చూస్తేనే మొత్తం ఘోరంగా అనిపిస్తుంది కాకపోతే చిన్నకూర నా మళ్ళా మనోడు ఆయన తగ్గిస్తాడు 1 2 3 చేదిరా 1 2 3 స్టార్ట్ ఫుడ్ ఏంది ఇంత ఉంది మెల్లదిండ్రా రే ఒకడు అవుతున్నాడు వెనక నేను రివెంజ్ ఛాలెంజ్ పెడదామని చూస్తున్నా విద్యగా తింటాడు ఎట్లుందిరా టేస్ట్ గొంతు పట్టిందా అరే సూపులు మర్చిపోయినా సూపు సలాడ్ సలాడ్ ఓ సలాడు ఏరా ఏరా నిమిషంలోనే సగం తిన్నాడన్నా తిన్నాడు సగం గిన్నె అట్నే సగం తిన్నాడు చిన్నాడు నీళ్ళు వెళ్ళదేనో అన్న చుట్టాడు ఎట్లా ఇట్టా ఇట్టా ఇదే విట్టుగా సైడ్ కూర్చొని నేను ఇంకేంటి ఓ అగో ఎక్కుతుండు ఎక్కిలొస్తున్నాయి ఎట్లుందిరా టేస్ట్ ఎట్లుందిరా మాట్లాడుకోవటాలే ఓన్లీ యుద్ధమే కంపారిటివ్లీ మనం వేరే బకెట్ బిర్యానీలతో కనుక పోల్చుకున్నట్లయితే దీంట్లో బాగా వస్తుంది బిర్యానీ నేను ఫస్ట్ టైం నిజంగా బిర్యానీ ఛాలెంజ్లో క్విట్ అవ్వడు ఫస్ట్ టైం నువ్వు మారి నుంచి తినలే కదా ఒక్కడేసారి బిర్యానీ తినేవాడు కదా కావచ్చు కడుపులో అంతా ఒక్కడేసారి ఇట్లా ఇట్లా తిరిగింది గ్లోబ్ నన్ను ఒర్రేకుర్రి 9 నిమిషాల వరకు నా ప్లేస్ కొత్త అన్నట్టు వాడికి అరే చాలు రా అయ్యా నీ దండం మీద ఏదో ఒకటి షాప్ అయిపోతారా విజయ నీకేమైందిరా ఏమైందిరా వింటున్నాయి ఇంకా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని గాయస్ వీడ్స్ తింటారు నేను క్విట్ అయ్యాను వీడు క్విట్ అయ్యాను ఓకే మేము ఇద్దరం క్విట్ అయినా మనకు ఒకరు వీడు క్విట్ అయినా ఇప్పుడు క్విట్ ఆరా నువ్వు వీడు క్విట్ అయింది కదా మీరు ఇద్దరు మొత్తం తింటేనే మేము రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టు ఒకరు మీరు అందరూ క్విట్ అయ్యారు నో టైం లిమిట్ ఇప్పటికి కూడా లిమిట్ లేదు ఇంకా లేదు అయితే నాతో ఇక సరే ఇప్పుడు విజయాలు వచ్చేసి గాయస్ క్విట్ అయితే అయిండు బిర్యానీ మంచిగా ఉంది కానీ గిన్నెలు ఒక్కడేసారి అంతా ఊసే వరకల్లా కడుపు నిన్నట్టు అవుతుంది మొత్తం ఒక్కడేసారి థర్డ్ ప్లేస్ లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతారు చూద్దాం అన్న ఎంత అవుతాడు అయింది అని స్టార్ట్ స్టార్ట్ అయింది అన్న నో టైం లిమిట్ ఎట్లా టేస్ట్ బిర్యానీ మంచిగా ఇంకా లాస్ట్ కున్నాడు కదా అందుకని సచ్చి పిక్తాడు ఫస్ట్ ఆల్రెడీ తిన్నాం కాబట్టి మాకు అంతా మేము అనిపిస్తాడు గుట్కిలు మిగతా ఉన్నాడు చేయడం పెట్టుకొని ఎల్జిట్ కొట్టింది జింగని అందుకనే క్విట్ అయినా విజ్జిగాడితో క్విట్ అయిండు మామూలుగా మళ్ళా ఊకెళ్తారా మీరు ఇలా తక్కువ వచ్చింది జింగా తక్కువ ఏడు వచ్చిందన్న మత్తుగానే ఉంది ఇది చూడు ఈ తోడ ఆ మేడ చూడు ఎంత ఉందో టైం లిమిట్ ఏం లేదు కదా మెల్ల తింటాను ఇక సలాడ్ పోయా నాన్న చాలా రాసి వస్తున్నాను ఏది రైదా అది మీరు ఉంచుకో నాకున్నది ఆల్రెడీ ఇది ఉంచుకో
ఒకడు వారేసి నేను తెచ్చుకో పసుద్దాం. నాకేమన్నా తక్కువ వచ్చిందా అన్న? కాయజ్ ఇంకా తక్కువ వచ్చింది అన్న దాంట్లో. గదే అనిపిస్తుంది. నాలో బాగా వచ్చింది. స్లో అయింది. 8 నిమిషాలు అయింది. 3 నిమిషాలు ఇంకా ఆ ఫేజ్ కు రానికి 6 నిమిషాలు పడుతుంది. ఆ ఫేజ్ కు వచ్చినాక అరే ఫిట్ రా ఆగు ఇప్పుడే కాదు. గట్టది ఉల్లిగడ్డలు నేను అది ఏం చేయను అర్థం కాక ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి అన్న ప్లేస్ లో. అన్న పరిస్థితి గిట్టుందంటే నా పరిస్థితి ఎట్లును. నువ్వు గ్రీన్ బకెట్ బిర్యానీ దేపు అని తోలిస్తే ఆడ తిని తెచ్చినావు, మళ్ళీ తిని ఓడిపోలే. నువ్వు 2 బకెట్లు తినావు, ఈజీగా తింటావు నువ్వు. ఈ ఛాలెంజ్ జింగా నీకు గెలిచే ఛాన్స్. జింగా గిట్టు కాడికి వచ్చిండు. వచ్చిండా? అన్న ఒకవేళ తిన్నాడు అనుకో మొత్తము, నువ్వు గెలిచినా ఓడిపోయినా దాంతో సంబంధం లేదు అన్నకి. మన ముగ్గురికి పడుతుంది. నువ్వు తింటా పెట్టేనా తింటా అంత ఉంది అది. నువ్వు మా తింటావు అయ్యా కౌసది. తింటాంటే జింగా అయిపిస్తుంది. నాకుంటది 8 నిమిషాలు నేను తినాలి. నువ్వు తిన్నా సరే తినకున్నా సరే మేము ఇద్దరు రివెంజ్ ఛానల్ ఉన్నాం. అయితే ముక్కలు నువ్వు తినాలి మొత్తం అంతే. నువ్వు మొత్తం తినావనుకో సేఫ్ ఇయ్య. నువ్వు వచ్చిండు ముక్కలు తినాలి, సైడ్ పెట్టి నువ్వు ఆడ ముక్కలనే చూస్తాడు జింగడు. టైం వేస్ట్. అలా తొంగి చూడక ముఖానికి కొడుతుంది. అయిపోయినట్టే జింగ తింటాడు. మనమే జింగిడి కాదని తినలేకపోయినాం. అంటే అరే ఇదేం బుక్కరా ఇలా పీసలే తినేది. అరే వంకార ఉంటుంది చూడు పేగు కడుపులాగా ఇట్లా పెద్దగానే ఉన్నాను. జింగని మరి ఆ జింగని కడుపు మొత్తం అదే ఉన్నది, ఏదో లేదు కదా. ఇట్లా ఇట్లా ఉంటుంది చూడు అడ్డం అడ్డం, అవి లేవు. ఎవరు తింటాను రా పోతలేదని. అది ఎగ్పేసి చూస్తే తినబుద్ధి అయితే లేదు. తినాలే. ఇప్పటికి 14 నిమిషాలు అయితే అయింది గైస్. 14 నిమిషాలు వస్తాం అన్న ఒడవలేదు. చాలా కష్టం ఉంది. అన్నోళ్ళు మన మీద ప్రేమతో, మన ఛానల్ మీద ప్రేమతోనే రైస్ ఎక్కువ వేసినట్టున్నారు. అది ఒడతనే లేవు ఇక. ఇట్లా నా మీద మీకు అంత నమ్మకం ఎందుకన్నా? నేను తింటా అని కౌసు కానీ అందుకనే జింగిడిగా ఆడు 2 బిర్యానీ డబ్బాలు తిన్నాడు. ఒక నేను కోటి మాకు ఒక్కటే పోలేదు. ఇంకా నేను ఇవాళ తిన్నా అన్న తింటాను అన్న అంటాడు. ఈజీగా తింటావు, నువ్వైతే ఈజీగా తింటావు. 18 నిమిషాలు అయింది. తినేటట్టే ఉన్నారా, సాధించిండ్రా అటో ఇటో. 20 నిమిషాలు అయిందారా. హైయెస్ట్ టైమింగ్ ఏ బిర్యానీ ఛాలెంజ్లా 20 నిమిషాలు కాలే ఒక బకెట్ తిననీకి. స్టాప్. మొత్తం వరల్డ్ వార్ 3 వేసిన తర్వాత 20 నిమిషాల 56 సెకండ్లకు అయితే గైస్ తిన్నాడు. కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. అండ్ ఉంచకుండా చూసుకో నెక్స్ట్ నువ్వే కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన జింగడు అయితే పార్టిసిపేట్ అవుతాడు. చూద్దాం ఎంత టైంలో తింటాడు ఏంది అని చెప్పేసి. అన్నకంటే తక్కువ టైంలో తింటే విన్నర్. ఇగో బకెట్ నిండి ఉన్నది, కూర్చుంది. లాస్ట్ ప్లేస్ లో నరేందర్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం తింటాడా మరి కక్కుతాడా ఏమైతుంది అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. ఫుడ్ ఏం తింటుంది? ఎట్లుంది ఇంకా టేస్ట్ ఎట్లుంది ఇంకా? దానికంటే ఎక్కువ వచ్చిందిరా. కిటా వేరేది అయితే 5 కావచ్చు కానీ ఇది చికెన్ కదన్నా. ఏమంటావా? పోయి ఏం కాదు పోయి. నేను పిటా నాకు పోయి ఉంటే నేను అవుతారు. వద్దు తినే కాడ ఎందుకు.
ఇక్కడ మొన్న ట్రైన్లో పోయినాం చూడు, క్యాంపింగ్ చేసినామా, ఆ ట్రైన్ దిగే కానే ఒక తడ ఆగింది, దిగుతాం కింది చూసే వరకల్లా కుక్క గుద్దినట్టున్నది ఇప్పుడు ట్రైన్ మొత్తం ఇట్లా. అయ్యా మన అటు పోయినప్పుడు కుక్కుంది మొత్తం. జీవ జీవ అయింది మొత్తం, అలా అన్ని పురుగు తెల్ల పురుగులు గిత గిత ఉన్నాయి, ఇట్లా కదులుతున్నాయి. ఇట్లా అన్నం చూస్తే నాకు అట్నే అనిపిస్తుంది, ఒకట్నే ఉండి తీస్తుంది. అవుతుందా ఏమైంది? ఎన్ని రుచి తింటానరా మళ్ళా. కానీ మస్తు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ క్విట్ అయ్యేటట్లేడు, కంపల్సరీ తినేటట్టున్నాడు. కౌసు కదా, వేరే ఏదైనా అయితే వెజ్ బిర్యానీ అయితే అవు కావచ్చు, కానీ చికెన్ బిర్యానీ కదా కష్టం. ఇది పెట్టుకోవాల్సింది. మాకు అవసరమే లేదు చిక్కులు, మాకెందుకు కట్టేది మాకు. ఈ జింగడు క్విట్ అయ్యేటట్లేదురా, ఎంత అది చేసినా కానీ తిని మొత్తం చస్తా అంటాడు కానీ క్విట్ అయితే అవుతాడు. పెరుగుతున్నాయి సైజు. అన్న 20 minutes తిన్నాడు కదా, ఈ జింగడు 24 minutes అయితే ఇంకా అయిపోయినా తింటూనే ఉన్నాడు. ఒకవేళ క్విట్ అయింది అనుకోండి, మాత్రం జాయిన్ అవుతాడు, మొత్తం తిన్నాడు అనుకో సేఫ్ అవుతాడు. గెలిచింది మాత్రం అన్నయ్యగా. గాయస్ 30 నిమిషాలు టార్గెట్, ఒకవేళ 30 నిమిషాలు కనుక తినలేదు అనుకోండి మాత్రమే క్విట్ దాంట్లో జాయిన్ అయిపోతాడు. 30 నిమిషాలు టైం లిమిట్ ఉంది. ఆల్రెడీ ఎన్నడో బిర్యానీ ఈటింగ్ ఛానల్ చెప్పినది, ఈ ఛాన్స్ వర్తిస్తుంది. క్విట్టే 5 minutes later. టైం మీరు చూడొచ్చు గాయస్, 29 minutes 25 seconds అయితే తిన్నాడు. ఏమే కాకదు కక్కడితే జింగడు ఒక్క కక్తకు పెట్టే కక్తరా. జింగడు 30 నిమిషాలు తిన్నాడు. నేను ముందుగానే చెప్పిన ఒకవేళ తిని కక్కినట్టయితే క్విట్ అని చెప్పేసి తిన్నాడు, కక్కిండు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. బిర్యానీ ఎట్లుంది జింగ? బిర్యానీ మాత్రం మస్తు ఉంది. మన సిద్దిపేటలో కనుక ఉన్న వీడియో చూస్తున్నట్లయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, దాని పక్క పంటే ఉంటుంది మిస్టర్ బకెట్ బిర్యానీ అని చెప్పేసి. బిర్యానీ మాత్రం మస్తు ఉంది, వాళ్ళ ట్రై చేస్తామని ట్రై చేయరి. మస్తు ఘోరంగా రైస్ వచ్చింది. సింగిల్ బకెట్ బిర్యానీ మేము తీసుకున్నాము, ఇద్దరం ఒక్కరు తినలేకపోయినాం, అంటే ఇద్దరైతే ఎన్నో ఫారామ్స్ తినొచ్చు, అంత బిర్యానీ వచ్చింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అన్న ఒక్కడు మాత్రమే సేఫ్, జింగడు, నేను, విజ్జిగాడు. అట్లుంటది టైం లోపల. సో విజ్జిగాడు నేను వచ్చేసి ఇద్దరం రివెంజ్ ఛాలెంజ్ ఉంటాం, వీళ్ళిద్దరు సేఫ్. సో త్వరలోనే ఇంకో రివెంజ్ ఛాలెంజ్ అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.